హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి కాకినాడ కాజా ఫ్రెండ్స్. ఈ కాకినాడ కాజాని మంచి నెయ్యి ఫ్లేవర్తో ఎంత టేస్టీగా, ఎంత హైజీనిక్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మన కాకినాడ కాజాకి కావాల్సిన పదార్థాలు: ఒక 2 కప్పుల వరకు ఇక్కడ మైదాని తీసుకోవాలి. ఆల్రెడీ 1 కప్పుని యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్, మరో కప్పుని మీకు చూపించడం కోసం పెట్టాను. 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి, 2 టీ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ, అలాగే 1 పించ్ వరకు వంట సోడా, అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 కప్పు వరకు పెరుగు, అలాగే 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా. మన కాకినాడ కాజా తయారు చేసుకోవడం కోసం ముందుగానే నేను ఆల్రెడీ ప్లేట్లో 1 కప్పుని యాడ్ చేసి పెట్టుకున్నాను కదా పిండిని, అంటే మైదా పిండిని. అలాగే మరో కప్పుని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బేషన్లో కానీ లేదంటే ఒక మిక్సింగ్ బౌల్లో కానీ తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక మనం ముందుగా తీసుకున్న శనగపిండిని, అలాగే 2 టీ స్పూన్ల ఉప్మా రవ్వని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా తీసుకున్న బేకింగ్ పౌడర్ని, అలాగే బేకింగ్ సోడాని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఫైనల్గా ఇందులో పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకుని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవడం కోసం మనం తీసుకున్న నెయ్యిలోంచి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని ఈ టైంలో ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవడం వలన చాలా మంచి రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్ మనం చేసే కాకినాడ కాజాలు అనేవి. ఇలా మొత్తం చక్కగా అన్నీ యాడ్ చేసుకుని పిండిలో నెయ్యి అనేది బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా పిండి స్ట్రక్చర్ ఎలా ఉందో. మొత్తం కలుపుకొని ఈ విధంగా చేత్తో కాస్త పిండిని తీసుకొని ఉండలాగా చుట్టి చూసామంటే ఇలా రావాలి. ఇలా వస్తే రైట్ కన్సిస్టెన్సీలో పిండి అనేది ఉన్నట్టు చక్కగా కాజాలు అనేవి వస్తాయి. ఇలా రాకపోతే మరికొద్దిగా నెయ్యిని వేసి కూడా చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ ముందుగా మనం తీసుకున్న 1/2 కప్పు పెరుగుని కూడా ఇందులో యాడ్ చేసుకుని మొత్తం కలిసేలా కలుపుకొని కొన్ని నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కొన్ని నీళ్ళని యాడ్ చేసుకొని ఇలా స్టిక్కీగా పిండిని కలుపుకోవాలి. చేతిలోకి అంటుకుంటుంది ఏంటి అనుకుంటున్నారా? ఇలానే ఉండాలి ఫ్రెండ్స్ పిండి కన్సిస్టెన్సీ అనేది. ఇలా కలుపుకొని వీడియోలో చూపిస్తున్నట్టు తడుతూ నీట్ చేసుకోవాలి. అలా నీట్ చేసుకున్నాక మరొక్కసారి పిండి పైన కాస్త నెయ్యిని అప్లై చేసి చేతిలోకి నెయ్యిని రాసుకుని ఇలా మళ్ళీ కొడుతూ కలుపుకోవాలి. చూస్తున్నారు కదా చేతిలోకి ఏమీ అంటుకోలేదు కదా. నెయ్యి కాస్త రాసుకున్నామంటే చేతిలోకి అంటుకోకుండా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మంచి పొడి క్లాత్ని తీసుకొని నీళ్ళల్లో తడుపుకొని నీళ్ళు అనేవి ఏమీ లేకుండా పిండుకొని ఇలా పిండి పైన కవర్ చేసుకుని మూత పెట్టి కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకొని 3 అవర్స్ పాటు నానబెట్టుకుందాం. 3 అవర్స్ తర్వాత ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. 3 గంటల తర్వాత మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. మన కాకినాడ కాజా కోసం పాకం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా లోతుగా ఉండే ఒక ప్యాన్ని పెట్టుకొని 3 కప్పులంతా షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి పాకం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం తీసుకున్న క్వాంటిటీకి 3 కప్పుల పంచదార కరెక్ట్గా సరిపోతుంది. 3 కప్పుల పంచదారని యాడ్ చేసుకుని 1 కప్పున్నర వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో పంచదారని తీసుకున్నామో అదే కప్పుతో నీళ్ళని యాడ్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని మొత్తం పంచదార కరిగి కాస్త స్టిక్కీగా అప్పుడే పాకం వస్తున్నట్టు పాకం రెడీ అవ్వాలి. చూస్తున్నారు కదా పంచదార మొత్తం కరిగిపోయి 5 నిమిషాలు మరిగించామంటే మన పాకం అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకసారి చెక్ చేసుకుందామా ఫ్రెండ్స్. ఈ విధంగా వేళ్ళతో చెక్ చేసుకున్నామంటే స్టిక్కీగా ఉండాలి, తీగ పాకం రాకూడదు. అప్పుడే తీగ పాకం వస్తున్నట్టుగా పాకం రెడీ అవ్వాలి. అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే తర్వాత కాస్త యాలకుల పొడిని మంచి ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవాలి. పాకం స్టిక్కీగా అవ్వకుండా ఉండడం కోసం ఒక 1/2 బద్ద లెమన్ని తీసుకొని పీస్ చేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా పాకం చిక్కబడకుండా ఉండడం కోసం ఈ విధంగా నిమ్మకాయని యాడ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ యాడ్ చేసుకుని చక్కగా కలుపుకొని పాకం చల్లారకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకుని మన పిండి సంగతి చూసేద్దామా. మరి పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. 3 గంటల పాటు నానబెట్టాం కదా. ఖచ్చితంగా 3 గంటల పాటు నానబెడితే ఈ కాజాలు అనేవి బాగా పర్ఫెక్ట్గా మంచి గుల్లగా వస్తాయి. ఇలా చక్కగా పిండి పైన కవర్ చేసుకున్న క్లాత్ని తీసుకుని
ఇప్పుడు ఈ పిండి పైన కాస్త పొడి పిండిని చల్లుకోవాలి. ఈ విధంగా స్టిక్కీగానే ఉండాలి ఫ్రెండ్స్. కాస్త పొడి పిండిని చల్లుకోవాలి. చేతులకు అంటుకోకుండా ఉండడం కోసం జల్లుకుని మీకు నచ్చిన సైజులో పిండిని విభజించుకుని మనం రోల్ చేసుకోవచ్చు. నేనైతే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా 2 ఈక్వల్గా ఉండడం కోసం మరి కాస్త పిండిని తీసి దాంట్లోకి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా వేసుకుని మళ్ళీ 2 కూడా ఈక్వల్గా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకుని కిచెన్ టాప్ పైన కానీ ఏదైనా అంటే మనం చపాతీ చేసుకునే పీటలు ఉంటాయి కదా, వాటిపైన కానీ వేసుకుని పొడిపిండిని చల్లుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకుని పొడిపిండిని చల్లుకుంటూనే రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే స్టిక్కీగా ఉంటుంది కాబట్టి పిండి చేతులకు అంటుకుంటుంది కదా, అలా అంటుకోకుండా ఉండడం కోసం పొడిపిండిని జల్లుకుంటూనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా. అప్పుడే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా బాగా చేసుకొని రెక్టాంగులర్ షేప్లో వచ్చినట్టు మన కాజాలని కట్ చేసుకోవాలి. ఇలా చక్కగా నేను చేసుకుంటున్నాను కదా, అదే విధంగా చేసుకోవాలి. ఇలా చక్కగా మనం చేయడం వలన మంచి గుల్లగా వస్తుంది ఫ్రెండ్స్. లోపల చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు రెక్టాంగులర్ షేప్లో వచ్చినట్టుగానే కట్ చేసుకోవాలి. అప్పుడే మన కాజాలు అనేవి అన్నీ ఒకే సైజులో పర్ఫెక్ట్గా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా పిజ్జా కట్టర్తో కానీ లేదంటే నైఫ్తో కానీ కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఈజీగా అందరికీ నైఫ్ అనేది అవైలబుల్లో ఉంటుంది కాబట్టి నేను నైఫ్తో కట్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. షేప్ అనేది పాడవకుండా ఇలా పొడిపిండిలో డిప్ చేసి ఇలా వేలితో కాస్త నొక్కినట్లు చేసామంటే షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది. పిండి సాఫ్ట్గా ఉంది కాబట్టి కాస్త షేప్ అనేది పాడవుతుంది ఫ్రెండ్స్. మొత్తం అన్నీ చేసుకున్నాక ఇప్పుడు వీడియోలో మళ్ళీ చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చేసి తీసుకున్నారంటే ఇంకా కూడా బాగా గుల్లగా వస్తుంది లోపలి వరకు. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా చక్కగా చేసుకుని వీటిని కూడా కట్ చేసి తీసుకుందాం. ఇలా చక్కగా వేళ్ళతో చేసుకుంటూ కట్ చేసుకున్నామంటే బాగా వస్తుంది ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది కాబట్టి నేను ఇంతసేపు ఇలా చేస్తున్నాను. ఇలా కట్ చేసుకుని మొత్తం అన్నీ పొడిపిండిని కాస్త జల్లుకుని ప్లేట్లోకి మొత్తం తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఇలా తీసుకుని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదామా. మరి స్టవ్ దగ్గరికి వెళ్ళి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఈ విధంగా ముందుగానే పెట్టుకుని మీడియం హీట్లో ఉండేలాగా హీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను అలానే హీట్ చేసుకోవాలి. మరి ఆయిల్ ఎక్కువ హీట్లో ఉండకూడదు. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ప్యాన్కి పట్టేవన్నీ వేసుకుని వాటంతట అవే పైకి వచ్చేలాగా వేయించాలి. వెంటనే గరిటె పెట్టి కలపకూడదు. అవి మొత్తం చక్కగా లోపలి వరకు కుక్ అయి పైకి వచ్చేలాగా వేయించుకోవాలి. అప్పుడే ఈ విధంగా చక్కగా పైకి తేలుతున్నాయి కదా, ఇలా తేలిన తర్వాతనే టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వెంటనే టర్న్ చేయకూడదు. మొత్తం అన్నీ చక్కగా వేగి ఇలా కాస్త గోధుమ రంగులోకి వచ్చాయి కదా లైట్గా, ఇలా వచ్చిన తర్వాత ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. అంటే కాజా రెడీ అయిపోలేదు ఫ్రెండ్స్, మళ్ళీ సెకండ్ టైం కూడా వీటిని ఫ్రై చేయాలి. ఇలా మళ్ళీ సెకండ్ బ్యాచ్ కాజాలను కూడా వేసుకుని వేయించుకుందాం. ఇలా చక్కగా ప్యాన్కి పట్టేవన్నీ వేసుకుని సేమ్ ముందుగా చెప్పుకున్నట్లు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుని మొత్తం తీసుకున్న తర్వాత ఫస్ట్ బ్యాచ్లో మనం వేయించుకున్న కాజాలు ఉన్నాయి కదా, వాటిని వేసి ఇలా మొత్తం అన్నీ వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో చూస్తున్నారు కదా ఏ విధంగా మంచి బంగారు వర్ణంలోకి మారాయో కదా. ఇలా మారిన తర్వాత తీసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న పాకంలోకి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇవి చల్లారాక మరి కాస్త రంగులోకి వస్తాయి. ఇలా స్పూన్తో లోపలికి అనుకుంటూ కానీ స్పూన్తో పైన వేసుకుంటూ కానీ పాకంలోకి డిప్ చేసుకోవాలి. కాజాలను డిప్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ పాటు కాజాలని పాకంలోనే ఉంచుకోవాలి. అప్పుడే చక్కగా పాకం లోపలి వరకు పీల్చుకుంటుంది. నెక్స్ట్ అన్నీ వేసి ఇలానే వేయించి ఇలా పాకంలోకి తీసుకోవాలి. తీసుకుని మ్యాక్సిమం 1/2 అవర్ పాటు అయినా సరే ఇలా పాకంలో ఉంచాలి ఫ్రెండ్స్. అప్పుడే లోపలి వరకు పాకం అనేది చక్కగా పీల్చుకుని సాఫ్ట్గా రెడీ అవుతాయి మన కాకినాడ కాజాలు అనేవి. పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఎంతో చక్కగా నెయ్యి ఫ్లేవర్తో మన కాజాలన్నీ మంచి రంగులో ఎలా కనిపిస్తున్నాయో కదా, రుచి కూడా అంతే బాగుంటాయి.
ఇలా రెడీ అయిన కాజాలపైన మరి కాస్త నెయ్యిని యాడ్ చేసుకుందామా. ఇలా నాకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం కాబట్టి పైన నేను యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే నెయ్యిని యాడ్ చేసుకున్నాక కాస్త పౌడర్ షుగర్లో ఈ విధంగా డిప్ చేసుకున్నామంటే చూస్తున్నారు కదా, పైనుంచి పంచదార పొడిని కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను యాడ్ చేసుకుంటే ఎంతో చక్కగా పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా మంచి నెయ్యి ఫ్లేవర్తో చాలా చక్కటి రుచిగా ఉండే కాకినాడ కాజాలు అనేవి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా నచ్చేసాయి ఫ్రెండ్స్ ఈ కాజాలు అనేవి. మీరు కూడా తప్పకుండా నేను చూపించిన క్వాంటిటీస్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో డెఫినెట్గా కామెంట్ చేయండి. అలాగే మీకు మరి ఇంకేమైనా రెసిపీస్ కావాలి అన్నా కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేసి వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. టేస్టీ అండ్ ఈజీ హెల్దీ రెసిపీస్ కోసం మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.